My dear friends, it's a joy for me to see you this morning. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకు ఎంతో సంతోషం. Today we're meditating on Psalm 34:19. 34వ కీర్తన 19వ వచనాన్ని నేడు ధ్యానిస్తున్నాం. It says, "The righteous person may have many troubles, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, but the Lord delivers him from them all." వాటన్నిటిలో నుండి యెహోవా వానిని Yes, విడిపించును. my dear friends, what does this righteous person mean? అవును ప్రియ స్నేహితులారా, నీతిమంతుడు అనగా అర్థమేమిటి? It is those who do the right thing and follow the law. ప్రభువును వెంబడిస్తూ సరైన పనులు చేసేవారే నీతిమంతులు. Maybe today you may say, "I am doing the right thing, living a holy life, and I am living a righteous life." నేను పరిశుద్ధంగా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ సరైన పనులే చేస్తున్నాను అంటున్నారేమో. I haven't hurt anybody, I haven't done anything wrong to anybody else. నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరికి కూడా ఏ నష్టము చేయలేదు అని అంటున్నారేమో. But there are people plotting against me, trying to bring me down, and have placed false accusations about me. అయినను నా మీద తప్పుడు నేరాలు మోపుతూ నన్ను కిందికి నెట్టివేయాలని చూసేవారు ఎంతో మంది ఉన్నారు. They want to tarnish my name and destroy my నా life. పేరు పాడు చేసి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. Yes, my dear friends, if you're watching and if you're broken and hurt because of this, అవును ప్రియ స్నేహితులారా, అందుమూలంగా మీరు విరిగిపోయి బాధపడుతున్నట్టయితే, according to today's promise, God says that He will deliver you out of all your ఈ troubles. రోజు వాగ్దానం చొప్పున ప్రభు అంటున్నాడు, ఆపదలన్నిట్లో నుండి ఆయన విడిపిస్తాడు. Yes, that is what happened to Mr. Anil Prasad from Bilaspur. బిలాస్పూర్ పట్టణం నుండి సహోదరులు అనిల్ ప్రసాద్ గారికి అది జరిగింది. He was working in the PhD department for 30 years in a government office. అతడు 30 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో PhD విభాగంలో పనిచేస్తూ A ఉండేవాడు. journalist conspired against him and put false accusations against him and tried to tarnish his name. అయితే ఒక పాత్రికేయుడు అతనికి వ్యతిరేకంగా కుట్ర చేసి అతని మీద లేనిపోని అపనిందలు అభాండాలన్నిటినీ మోపి అతని పేరును పాడు చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. And he was receiving letters from the high-ranking officials demanding more explanation. వివరణలు కోరుతూ ఉన్నతాధికారులు అతనికి ఎన్నో ఉత్తరాలు పంపిస్తూ ఉన్నారు. The letters came from the collector or the commissioner, and they expected the reply the very next day. కలెక్టర్ మరియు కమిషనర్ వారు మరుసటి దినమే మాకు జవాబు కావాలి అని ఒత్తిడి చేస్తున్నారు. And this was very disturbing for him, and it caused so much of anxiety and pressure. ఆ సహోదరుడికి ఇది ఎంతగానో ఒత్తిడి కలుగజేసి అతడు ఎంతగానో విచారించాడు. And there was a legal case filed against him also. అతనికి వ్యతిరేకంగా న్యాయపరంగా ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. It was so agonizing for him to go through this, అదంతా అతనికి ఎంతగానో వేదన కలుగజేసింది. to receive all the letters and to go through the process of the case. ఉత్తరాలు పొందుకోవడము, కేసుని ఎదుర్కోవడం అతను ఎంతగానో కృంగదీసి వేసింది. Despite doing nothing wrong, ఏ తప్పు చేయకుండానే as a family they went through so much of turmoil and they had no peace. కుటుంబంగా వారు ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు, సమాధానమే లేదు. So for 5 years they went through this process, 5 సంవత్సరాలు ఇలా వారు కష్టాలు and they were ఎదుర్కొన్నారు. heavily burdened. వారు ఎంతగానో భారాన్ని And after భరించారు. 5 years they called him to the government secretariat for the final verdict. 5 సంవత్సరాల తర్వాత ఆఖరి తీర్పు కొరకై ప్రభుత్వ సచివాలయానికి పిలువబడ్డారు. So every time he would go to Raipur, it used to be his custom to visit the Jesus Calls prayer tower. రాయ్పూర్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అతను యేసు పిలిచిన ప్రార్థనా గోపురానికి తప్పకుండా వెళ్ళేవాడు. And even this time he took the train to go to Raipur, and he thought, let me visit the prayer tower the first thing next morning. ఈసారి కూడా అతను రైలు ఎక్కి రాయ్పూర్కి ప్రయాణమవుతూ ఉదయాన్నే మొదటిగా ప్రార్థనా గోపురానికి వెళ్ళాలి అనుకున్నాడు. As he was traveling on the train, అతను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగానే he received a text message. అతనికి ఒక వర్తమానం It అందింది. was from Jesus Calls, యేసు పిలుచున్నాడు పరిచర్య నుండి. and it had the verse from Psalm 112:5. 112 కీర్తన 5వ వచనము అతనికి A పంపబడింది. good man deals with his affairs with justice. భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. And that gave him so much of joy, అది అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. and he was assured that God will surely grant him success. ప్రభు నిశ్చయంగా అతనికి
గెలుపునిస్తాడు అని అతను నమ్మాడు. and give him justice. అతనికి న్యాయం చేస్తాడు. So he went to the prayer tower, కాబట్టి అతను ప్రార్థన గోపురానికి వెళ్ళాడు, he prayed, ప్రార్థించాడు. and then he went on his way to the secretariat. ఆ తర్వాత సచివాలయానికి కూడా వెళ్ళాడు. When he went there were 5 people in front of him in the queue with a similar case. అతను అక్కడికి వెళ్ళి చూడగా అతని లాంటి కేసు కలిగి ఉన్నటువంటి మరొక 5గురు అతని ముందున్నారు. All of them had big lawyers వారందరికీ పెద్ద పెద్ద న్యాయవాదులు ఉన్నారు, and a team to support them and defend them. సహాయం చేసే బృందం కూడా ఉంది. But he went alone. కానీ ఇతను ఒంటరిగా వెళ్ళాడు. But he knew that God was with him. అయితే దేవుడు తనతో ఉన్నాడని అతనికి And తెలుసు. God will fight for him in this case. తన కొరకు ప్రభువే పోరాడుతాడని So it తెలుసు. was his turn to go inside the courtroom, అయితే ఆ కోర్ట్ లోపలికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. and he saw all those high ranking officials sitting there. ఉన్నతాధికారులందరూ కూర్చొని ఉండడం అతను చూశాడు. He was asked to present his case. తన కేసు చెప్పమని వారు అడిగారు. So he laid out all the facts and he told them all the merits of his position. అతను నిజాలన్నిటినీ కూడా వారితో చెప్పి తన స్థితి అంతటినీ కూడా వివరించాడు. And immediately an official in the panel spoke వెంటనే ప్యానెల్లో ఉన్న ఒక అధికారి ఇలా మాట్లాడాడు. and gave the verdict. అతనికి తీర్పు ఇలా ఇచ్చాడు. He said, "You are entirely free of any wrongdoing." మీరు ఏ తప్పు చేయలేదు కనుక మీరు స్వతంత్రులు అని చెప్పారు. And he won the case. అతను ఆ కేసుని గెలిచాడు. Mr. Anil said, సహోదరులు అనిల్ గారు the అన్నారు, Lord himself spoke into the minds of all the officials ప్రభువే ఉన్నతాధికారుల మనస్సులతో మాట్లాడి ఉన్నాడు. and turned this case towards my ఈ favor. కేసుని నాకు అనుకూలంగా ప్రభువు మార్చారు. Today I'm totally free, ఈ రోజు నేను పూర్తిగా విడుదల and నొందాను. my family and I have so much peace. నా కుటుంబము నేను ఎంతో సమాధానాన్ని కలిగి ఉన్నాము. The Lord fought for us, ప్రభువే మా పక్షమున యుద్ధము and చేశాడు. today I am free ఈ రోజు నేను స్వతంత్రుడను. of all my నా troubles. శ్రమలన్నిటి నుండి విడుదల Yes, పొందాను. my dear friends, in the same way, అవును ప్రియ స్నేహితులారా, అదే విధముగా as you live a righteous life, మీరు నీతిమంతులుగా జీవిస్తుండగా you may have trouble surrounding మీ you, చుట్టూ ఆపదలు ఎన్ని వచ్చినప్పటికీ but the Lord will deliver you out of them all. ప్రభు వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. Just as Mr. Anil was free, entirely free of all wrongdoing, సహోదరులు అనిల్ గారిని ఎలా అయితే ప్రభు విడిపించాడో God will deliver you out of all your troubles. మీ సమస్యలన్నిటి నుండి కూడా ప్రభు విడిపిస్తాడు. Today you may have false accusations towards you. ఈరోజు మీకు వ్యతిరేకంగా అపనిందలు మోపబడుతూ ఉన్నాయేమో. People may be plotting against you, ప్రజలు మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు, working to destroy you, మిమ్మల్ని నశింపజేయడానికై, to bring you down, మిమ్మల్ని క్రిందకు త్రోసివేయడానికై, to spoil your మీ name. పేరు పాడు చేయడానికై. But today God will deliver you out of all your troubles, అయితే ప్రభు మీ శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. and He will make you free, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు, entirely free. పూర్తిగా విడుదలనిస్తాడు. So today shall we thank the Lord and receive this blessing. ఈ రోజు ప్రభుకు వందనాలు చెల్లించి దీవెనను పొందుకుందామా? Lord, thank you for this wonderful promise. ప్రభువయ్య అద్భుతమైన వాగ్దానముకై As వందనాలు. your children are living a righteous life, నీ బిడ్డలు నీతిగల జీవితాన్ని deliver జీవిస్తున్నారు. them out of all their problems, వారి సమస్యలన్నిటి నుండి విడిపించండి. just as you did for Mr. Anil. సహోదరులు అనిల్ గారికి చేసిన రీతిగానే As you gave your promise and strengthened him. నీ వాగ్దానం నుంచి బలపరిచినట్లుగా Today, let this promise that we meditated upon today be a strength to your children. ఈ రోజు మేము ధ్యానించిన ఈ వాగ్దానము నీ బిడ్డలకు బలాన్ని చేకూర్చునుగాక. And let it encourage them, Lord. వాని ప్రోత్సహించునుగాక. And let it come to pass. అది నెరవేర్చబడునుగాక. Let them be free of all their వారి troubles. ఆపదలన్నిటి నుండి విడుదల Let నొందుదురుగాక. every word of the enemy, word of the people fall to the ground. శత్రువుల మాటలన్నీ కూడా Let లయమైపోనుగాక. nothing touch them. ఏది వాని తాకకుండునుగాక. And let the verdict be according to their favor. వారికి అనుకూలంగా తీర్పులు వచ్చునుగాక. And let them have honor వారు ఘనపరచబడుదురుగాక. and deliverance విడుదల నొందుదురుగాక. and freedom. స్వాతంత్రము నొందుదురుగాక. Thank you that you're giving it to them today. ఈ రోజు వారికి ఇస్తున్నందుకై వందనాలు. Strengthen them, Lord, బలపరచండి ప్రభు, and bless them. దీవించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్ము దీవించుగాక.